అన్న నమస్కారం. ఏంది మీ పేరేంది, మీరు ఏం చేస్తుంటారు? నా పేరు వచ్చేసి హెండేవార్ గురునాథ్ కుర్మా. నేను అసిస్టెంట్ ప్రొఫెసరు. నేను కన్వీనర్ ఆఫ్ కుర్మా విద్యావంతుల ఫోరం. ఓకే, అంటే మీరు ఈ మధ్య ఈ బిల్డింగ్ గురించి సమస్య ఉన్నట్టు వార్తల్లో అక్కడక్కడ యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటున్నారు. ఏంది అసలు ఈ బిల్డింగ్ నేపథ్యం ఏంటి? యాక్చువల్గా ఇది 2017 అక్టోబర్ 2 నాడు మనకు ఈ భూమి అనేది 10 ఎకరాలు సంచార జాతులకు 10 ఎకరాలు ఇవ్వడం జరిగింది గత గవర్నమెంట్ కేసీఆర్ గారు. ఓకే, కానీ అప్పుడు ఇచ్చిన ఉద్దేశం తర్వాత వెంటనే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చేసి యజ్ఞమల్లేశం గారికి రిక్వెస్ట్ చేయడము, ఈయన తక్షణమే నెక్స్ట్ డేనే నేను గొల్లలకు యాదవ్లకు ఒక 5 ఎకరాలు 5 కోట్లు ఇచ్చేస్తున్నానని ఈయన ఏదో సొంత జాగిర్లాగా ఇచ్చేయడం జరిగింది. అంతవరకు అక్కడ జరిగిన అన్యాయం అని చూస్తే తీరా ఈ భవనము కన్స్ట్రక్షన్ కొరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేసి టోటల్ 7.5 కోట్లు ఇవ్వడం జరిగింది. మొదటిగా 5 కోట్లు, దాని తర్వాత 2.5 కోట్లు. మళ్ళీ ఆయన యొక్క ఎమ్మెల్సీ నిధులు 80 లక్షలు గ్లీనరీ కోసమని ఇక్కడ కేటాయించడం జరిగింది. అంటే టోటల్ పబ్లిక్ ఫండ్ వచ్చేసి 8,30,00,000. మరి ఈ 8,30,00,000 ప్రజాధనము, ప్రజలకు చెందాల్సిన ఈ ధనాన్ని వీళ్ళు ఎందుకు ఈ ప్రజలకు చెందనీయకుండా చేస్తున్నారు అనేది ఈ ప్రాంతంలో వచ్చిన తర్వాత ఇందాకనే మనం చూసినట్టు ఆ ప్లేస్లో అందరినీ చేర్లేసేసి అటు సింధూర వాళ్ళ కొడుకులు వాళ్ళు ఉన్నారు చిన్నగా, వాళ్ళు ఇప్పుడే పాపం ముక్కుమామ ఏం తెలియదు కానీ వాళ్ళను కూడా తీసుకొచ్చేశారు. నారాయణ వాళ్ళు కాపోళ్ళు. మరి వాళ్ళకు ఈ కుర్మ భవనం దగ్గర ఏం సంబంధం ఉందో మరి అది యజ్ఞమల్లేశం గారు కానీ ఆ భూమి పూజలో కూర్చున్నటువంటి ముఖ్యమైన నాయకులు బీర్లైలే గారు అలాగే మరి క్యామమల్లేశం గారికి తెలియాలి. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు బీర్లైలే గారు అసెంబ్లీకి వెళ్ళాలి, చట్టసభకి వెళ్ళాలి. ఆయన ఊటౌటిన మినిస్టర్ క్వార్టర్స్ నుంచి ఇదే ప్లేస్కి వచ్చేసి ఇక్కడనే ఒక 2 గంటలు మరి రూమ్లో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది నారాయణ సింధూరతోని, అట్లాగే డీజీఎం గోపాల్ రెడ్డి, శరణి పొన్గూరు అందరితోని చిట్ చాట్ చేసి మళ్ళీ అక్కడ పాల్గొనడం జరిగింది. అది పెద్ద ఎత్తున ఇష్యూ పెద్దగా అయిన తర్వాత దాన్ని బీసీ వెల్ఫేర్ వాళ్ళు వెంటనే షోకాస్ నోటీస్ సర్వ్ చేయడం, ఇక్కడితోని ఆగిపోవడం అనేది జరిగింది. ఓకే, అంటే ఈ భవనం కేవలం కుర్మ కుల విద్యార్థుల కోసం కేటాయించబడ్డా ఇంకెవరికైనా కేటాయించబడింది? ఇది కేవలం కుర్మ విద్యార్థులకు కోసమే, కుర్మ హాస్టల్గా ఇది వాడడానికి కోసమే ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఎందుకు ఇది ఇంకా ప్రారంభించలేదు, ఇంకా వీళ్ళకి పిల్లలకి అసైన్ చేయలేదు, దేనికోసం ఇక్కడ ఇట్లా ఆగిపోయింది ఇది? అయితే ఇక్కడ చూడండి, పేరులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కుర్మ ఆత్మగౌరవ భవనం. ఇది కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు బీసీ ఆత్మగౌరవ భవనం అని క్లియర్గా గైడ్లైన్స్లో ఉంది. ఆ బీసీ ఆత్మగౌరవ భవనంలో కుర్మ కమ్యూనిటీ వెల్ఫేర్ పర్పస్, హాస్టల్ పర్పస్కు మాత్రమే ఉపయోగించాలి అని క్లియర్గా ఉండగా వీళ్లకు మాకు చేత కాదు, ఈ ప్రైమ్ లొకేషను ప్రపంచంలోని అతి ఖరీదైన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏవీ లేవు, ఇక్కడ ఫెసిలిటీ లేవు అని చెప్పి కుర్మలకు ఇక్కడ రానియకుండా చేయడం పెద్ద కుట్ర అనేది బయటపడి ఈ భవనాన్ని నారాయణ విద్యా సంస్థకు లీజుకి ఇస్తున్నారు అనేది మీ సమస్య, మీరు చెప్పే విషయం ఇప్పుడు. అవును. ఓకే, దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? అయితే దీని వెనుక వచ్చేసి 16 మార్చి నాడు వెం నరేందర్ రెడ్డి గారికి ఈ పర్మిషన్స్ కొరకు అంటే ఎల్ఆర్ఎస్ కొరకు 2 కోట్ల ఎగ్జామ్షన్ కొరకు వెళ్ళి మీట్ అయిన 4 రోజులకే 20 మార్చికు ఈ భూమి పూజ రావడం అంటే మరి ప్రభుత్వం కూడా దీనికి సహకరించారు అనేది డైరెక్ట్ ఇండైరెక్ట్గా బీర్లైలే గారి మాటలలో మాకు కనబడ్డది. అంత ధైర్యంగా ఒక ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఉన్న గవర్నమెంట్ విప్ అసెంబ్లీ పోకుండా ఇక్కడికి వచ్చిందంటే ఎంత పెద్ద నేరం అనేది ఆయనకు సోయి లేకుండా పోయింది అనేది ఆ రోజుతో తెలిసిపోయింది. అంటే ఈ భవనం ప్రస్తుతానికి ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంది? అంటే బీసీ వెల్ఫేర్ దాంట్లో ఉందా, లేకపోతే ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది ప్రస్తుతానికి? ఇది యాక్చువల్గా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మసాబ్ ట్యాంక్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అట్లాగే దీనికి నిధులు బీసీ డెవలప్మెంట్ మసాబ్ ట్యాంక్ ఆఫీసు అలాగే బీసీ డెవలప్మెంట్ ఆఫీసరు మన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో ఇది పర్యవేక్షణలో ఉంది. మరి మీరు వాళ్ళకి వెళ్ళి ఈ విషయం సమస్యను వాళ్ళ దృష్టి తీసుకెళ్లారా? ఎస్,
అదే రోజు ఏదైతే భూమి పూజ జరిగిన రోజు నేను ఆ రోజు పర్మిషన్తోని వచ్చినప్పుడు బీర్లైలే గారు నన్ను మాట్లాడడము, ఆ మాట్లాడిన వెంటనే ఆయనను ప్రతిఘటించి ఇదే లొకేషన్లో ఆయనను మాట్లాడిన తర్వాత దగ్గర 1,50,000 వరకు ఆ వ్యూస్ వెళ్ళింది. అన్నా నువ్వు ఇది బీసీ గైడ్లైన్స్ను తుంగలు తొక్కి ఎందుకు భూమి పూజలో కూర్చున్నావు? కురుమోళ్ళకు చెందాల్సిన భూమిని ఎందుకు నువ్వు నారాయణ కార్పొరేట్ వాళ్ళకి ఇస్తున్నావు? ఇది తప్పు కదా. అవునయ్యా గురునాథ్, మనకు డబ్బు కావాలి కదా, మనం నారాయణకి ఇచ్చే డబ్బులు వస్తాయి అంటే ఎటు చూసినా వీళ్ళకు డబ్బు పిచ్చి తప్ప కురుమల బాగోగులు అనేది లేదు అనేది ఆ రోజు స్పష్టంగా అయింది. అందుకనే ఆ వీడియో 1,50,000 వరకు రీచ్ అయిన తర్వాత ఎవరైతే వీడియో తీశారో ఆయనకు కూడా ప్రెజర్ క్రియేట్ చేసి ఆ వీడియో డిలీట్ చేయడానికి కూడా నానా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ ఎండెవర్ గురునాథ్ కుర్మ ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ఉంది ఆ వీడియో. క్లియర్గా నేను ఆ రోజు అడగడం జరిగింది, ఆయన నోటి ద్వారా నారాయణ సంస్థ అని ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ భూమి దగ్గరనే. హైదరాబాద్లో ఇలాంటి కుటుంబ సంబంధించి ఇంకేమైనా భవనాలు ఉన్నాయి హైదరాబాద్? అయితే మీరు అన్నట్టు మనకు తెలంగాణలో ఇంతకుముందు ఎర్రబీరప్ప గారు, ముకుడే నారాయణ గారు ఆ టైంలో అంటే యజ్ఞమలేశం గారి కన్నా ఒక 10 సంవత్సరాలు, ఈ 15 సంవత్సరాల కన్నా ముందు మన్సూరాబాద్లో 3 ఎకరాల 10 గుంటల భూమి సర్వే నెంబర్ 2345లో మనకు 3 ఎకరాల 10 గుంటలు భూమి ఉంది. అది అది మొత్తం కంప్లీట్గా కమ్యూనిటీ కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ కిందనే ఉంది. తీరా చూస్తే ఆ భూమిని కూడా బీర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కు కట్టబెట్టడము, మరి ఆ రోజు ఇక్కడ ఏదైతే సీఎం గారికి ప్రోగ్రామ్ ఏ విధంగా అయితే మేము కుర్మ విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ ఓపెన్ చేస్తున్నాం, అక్కడ శీలపలకంలో రిబ్బన్ కట్ చేస్తున్నాం, ఇవన్నీ చూయించి తీరా చూస్తే నారాయణకి వెళ్ళిపోతుంది. అట్లాంటిదే బీర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఇప్పుడు వెళ్ళిపోయి ఉంది. అక్కడ ఆ గేటు లోపల 3 ఎకరాల 10 గుంటలు ఏ కుర్మోని కూడా ఎంట్రీ లేదు, విద్యాపరంగా అవకాశం లేదు, ఉద్యోగపరంగా కూడా అవకాశం లేదు. మరి అది ఎంత ఘోరము. అక్కడ 3 ఎకరాల 10 గుంటలు 2 ఎకరాల 30 గుంటలు లీజ్ ఇచ్చి మిగతా 20 గుంటలు ఖాళీ ప్రదేశాన్ని కూడా బ్లాక్ మనీగా వాడుకుంటూ మరి కులానికి చేస్తున్న ఎంత పెద్ద కుట్ర, ఎంత పెద్ద మోసము అనేది. ఇది కులానికి ఈ యజ్ఞమలేశం ద్వారా ఎంత నమ్మక ద్రోహం జరుగుతుంది. ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకు అందరూ ఆయన చూస్తున్నాడు కదా అని అనుకుంటే పెద్ద నమ్మక ద్రోహంతో ఈయన చలమని 20 సంవత్సరాల నుంచి బైలాజ్ విరుద్ధంగా ఉన్నాడు. అఫ్జల్గంజ్లో కూడా కోలూరు మల్లప్ప గారు 1480 గజాల భూమిని ఆనాటి కాలంలో ఆయన గాంధీ భవన్ ఫౌండర్ మెంబర్, గాంధీ భవన్ను క్రియాశీలకంగా కట్టించడంలో, ఇటు మన కుర్మ సంఘం రిజిస్ట్రేషన్ కూడా 1951లో రెడిల్స్లో చేయించడము ఆయన యొక్క సంకల్పం. సంఘంలో అందరూ సమూహంగా మంచి చెడులు డిస్కస్ చేయాలి, అందరూ సంఘంలో వచ్చి బాగోగులు కానీ అన్ని విషయాల గురించి చర్చించాలి అనే ఒక సంకల్పాన్ని వీళ్ళు కంప్లీట్గా విస్మరించడం జరిగింది అనేది క్లియర్గా అర్థమైంది. ఓకే, అక్కడ అఫ్జల్గంజ్లో ఉన్నటువంటి హాస్టల్లో చాలామంది విద్యార్థులు ఉంటున్నట్టు తెలిసింది. ఈ మధ్య అక్కడికి వెళ్తే ఒకటే హాల్లో 20-30 మందిని ఒకటే హాల్లో వాళ్ళు సెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి పిల్లల్ని ఏమన్నా సెట్ చేయవచ్చా? సెట్ చేయొచ్చు. యాక్చువల్గా వీళ్ళకు అక్కడ 5 అంతస్తుల బిల్డింగు ముందు అంటే కంపౌండ్ వాళ్ళ లోపల ఆల్రెడీ లీజు షట్టర్కు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోరు వంటకు ఇచ్చేస్తారు, ఫస్ట్ ఫ్లోరు లీజు, సెకండ్ ఫ్లోరు లీజు, పైన 2 ఫ్లోర్లో అది 3వ ఫ్లోర్లో వాళ్ళ ఆఫీసు, 4వ ఫ్లోర్లో మాత్రమే ఉండడానికి కేవలం వాళ్ళకు రిలేటివ్స్ ఉన్న 50 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. బయట చెప్పుకోవడం మాత్రం 200 మందికి కల్పిస్తున్నాం. మేము వాళ్ళకు ఫ్రీ ఫుడ్ ఇస్తున్నాము, అది ఇది అంటున్నారు. మేము గతంలో ఎగ్జిక్యూటివ్ ఇంటలెక్చువల్ ఫోరం మీటింగ్ పెట్టినప్పుడు 2024లో ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట, మేము నెక్స్ట్ మంత్ నుంచి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నామని చెప్పారు. అంటే మేము అడిగిన తర్వాతనే వాళ్ళు ఫ్రీ ఫుడ్కి అనేది వెళ్ళిరు. ఎందుకంటే మీ లెక్కలు ఎన్ని వస్తున్నాయి అంటే నెక్స్ట్ మంత్ నుంచి మాకు 28 లక్షలు మన్సూరాబాద్ నుంచి వస్తాయని చెప్పడము, అట్లాగే ముస్లిం జంగ్ బ్రిడ్జ్లో 3 లక్షలు వస్తాయని చెప్పడము, ఆల్మోస్ట్ ఓవరాల్గా 35 లక్షల రెంట్ వస్తుందనేది సమాచారం ఉంది. అంటే వచ్చే రెంట్నంతటి దేనికి వాడుతున్నారు? విద్యార్థుల భవిష్యత్తు కోసమైనా వాడుతున్నారా, లేకపోతే కుర్మ సంఘ అభివృద్ధి కోసమైనా వాడుతున్నారా వీటిని? అయితే నాకు రీసెంట్గా బీర్లైలే గారు ఈ స్థలంలో ప్రెస్ మీట్కు రాకముందు మాట్లాడిన కన్వర్జేషన్లో మన యజ్ఞమలేశం గారు 5 కోట్లు అకౌంట్లో ఉన్నాయని చెప్పారు.
అట్లాగే నెలకు 35 లక్షలు వస్తున్నాయని చెప్పారు. మరి మనం కూర్చొని మాట్లాడదాము అని చెప్పడంతో నేను క్లియర్గా అడగడం జరిగింది. ఆ 35 లక్షలు వస్తున్నాయి, దాని యొక్క ఆడిటింగ్ ఏది? సంఘం అన్నప్పుడు కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఆడిట్ అనేది ఇవ్వాలి. ఆ ఫైనాన్షియల్ ఆడిట్ లేవు, లెక్కపత్రాలు ఎట్లాంటి ఏవీ లేవు. మరి జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఏ కుర్మోనికి కూడా ఆయన దగ్గర చుట్టుపక్కల ఉన్న భజనకారులు ఎంతమంది ఉంటారో వాళ్ళకు కూడా ఒక లెక్క చూపించలేదు. అంటే ఇది ఈ వచ్చే లెక్కలు గాల్లో లెక్కలు మాత్రమే, కానీ వాస్తవికంలో డబ్బులు అనేది ఎంత ఉన్నాయి ఏందనేది జాతికి ఇప్పటివరకు ఉద్దేశించి ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఓకే, ఈ బిల్డింగ్లో మరి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని మీరు చెప్తున్నారు? అయితే ఈ భవనము నిజంగా నాకు విచిత్రం అనిపిస్తుంది. 14 డిసెంబర్ 2024 నాడు ఇదే ప్లేస్లో ఆర్భటంగా దగ్గర 50 లక్షల 60 లక్షలతోని ప్రభుత్వం చేత ఒక పెద్ద ప్రోగ్రాము సీఎం ప్రోగ్రాం జరిగింది. ఆ రోజు జరిగిన వెంటనే మరి రిబ్బన్ కట్ చేసి లోపల ఎంటర్ అయ్యారు. అంటే దాని అర్థము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రంగారెడ్డి కలెక్టర్ గారు, అలాగే ఈ వీడియో మీకు చేరుతుంది, తప్పకుండా మీరు వీక్షించి దీని మీద మీరు అబ్జర్వ్ చేయాలి. గండిపేట ఎంఆర్ఓ గారు, నార్సింగ్ మున్సిపాలిటీ వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ భవనానికి వాటర్ సప్లై ఉంది, ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది, ఫర్నిచర్స్ కూడా ఉన్నాయి అని క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే సీఎం గారు ఇనాగ్రేషన్ జరగడం అనేది ఆనవాయితీగా జరిగే ప్రోగ్రాం. కానీ ఇప్పుడు తీరా చూస్తే భవనంలో సప్లై లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఎవరైతే మన అటెండర్లు సెక్యూరిటీ ఉండే వాళ్ళకు నానా రకాల తంటాలు పడుతున్నారు. ఇక్కడ దోమలు ఉండడం, చీకటైతే దోమలతోని అసలు వాళ్ళు ఉండలేకపోతున్నారు. వాళ్ళ డబ్బులే, వాళ్ళకు 14,000 శాలరీ ఇస్తారట, వాళ్ళ డబ్బులతో ట్యాంకర్ నింపుకోవడము, అంటే ఎన్ని అవస్థలు పడుతున్నారు. మరి ఈ ప్రజాధనం 8,30,00,000 డబ్బు ఎటుపోయింది? ఎవరు జేబులు నిండినాయి? మాకైతే క్లియర్గా తెలిసిపోయింది. ఈ ఎమ్మెల్సీ నిధులు ఆయననే ఎమ్మెల్సీ, ఆయననే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్. అంటే ఇటు తిరిగి మళ్ళీ ఆయన అకౌంట్కే చేర్పించే విధంగా, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే విధంగా ట్రస్ట్ చైర్మన్ పర్మనెంట్గా చచ్చిపోయేంత వరకు నేనే ఉంటా. మరి ఈ ప్రెసిడెంటు వీటిని అన్నిటినీ తన ఆధీనంలో ఉండేటట్టే చేసుకోవడం. మనం భారత రాజ్యాంగంలో, భారత స్వతంత్రంలో బతుకుతున్నామా, మరి ఎక్కడ ఏదన్నా దేశాలలో బతుకుతున్నామా? మాకు విచిత్రం అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సొసైటీకి? యాక్చువల్గా కుల బాంధవులారా, ఇక్కడ చాలా పెద్ద మోసాలు జరుగుతున్నాయి. మీరు నిజంగా ఈ స్థలానికి వచ్చినప్పుడు మీకు జరుగుతున్న విషయాలు పూర్తిగా అవగాహన కలుగుతుంది. ఏంది అవగాహన అంటే, ఇది ప్రైమ్ లొకేషన్, దీని సరౌండింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్. ఇటు తీరా చూస్తే ప్రెస్టీజియస్, మై హోము, మరి సట్వా, అలాగే ట్రంప్ యొక్క బిల్డింగ్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. అంటే ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్రాంతం ఈ ప్రాంతంలో కురుమలు చదువుకోవడం వల్ల వాళ్ళు ఇంజనీరింగ్గా కానీ, మరి వైద్యపరంగా డాక్టర్స్ కానీ, ఐఏఎస్ ఐపీఎస్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ ఇలాంటి అవకాశాలకు ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకు కురుమలు చదువుకోవద్దు, అక్షరాస్యత పెంచనీయద్దు. అక్షరాస్యత పెరగడం వల్ల మమ్మల్ని ప్రశ్నిస్తారు. ఈ కొందరు ఎవరైతే ప్రశ్నించడం స్టార్ట్ చేశారో వాళ్ళు విద్యను నేర్చుకున్నారు కాబట్టి ప్రశ్నిస్తున్నారు. అన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకొచ్చి పత్రాలను అక్కడ కంప్లైంట్, ఇక్కడ కంప్లైంట్, ఎక్కడో కంప్లైంట్ అని ఆయననే సోమాజిగూడలో చెప్పడము, అంటే ఆయనను ఒక రకంగా భయభ్రాంతులు గురి అవుతుండు. ఆయన ఉనికి ఆయననే కోల్పోతున్నానని చెప్తున్నాడు. ఆయన అభద్రత భావానికి గురి కావడం జరుగుతుంది. అంటే కురుమోళ్ళు అక్షరాస్యతతో పెరగద్దు, అక్షరాస్యత రేటు పెరగద్దు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.